దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీవు లోకమునకు ఉప్పై ఉన్నావు. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందలి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనమును గమనించదము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కాని మరి దేనికిని పనికిరాదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనమా, పోల్చుటకు అనేకమైన కార్యములు ఉన్నప్పటికీ ప్రభువైన యేసు మనలను సారము కలిగిన ఉప్పుతో పోల్చి ఉన్నారు. నేటి దినములలో మనుష్యులకున్న ఆరోగ్య షరతుల రీత్యా ఉప్పునకు అంత ప్రాముఖ్యత లేనప్పటికీ పూర్వము ఉప్పును బహు ప్రయోజనకరముగా యోచించడివారు. మన క్రైస్తవ జీవితములో కూడా రక్షణ పొందిన మనము లోకమునకు అందులోని ప్రజలకును క్రీస్తువలే ఒక మాదిరి జీవితమును జీవించవలెను గాని దేవునికి అవమానకరముగా మన ప్రవర్తన కాని మన క్రియలు కాని కనబడకూడదు. నీవి లోక కార్యములకు ప్రాముఖ్యతను ఇచ్చిన ఎడల నీవు ఏ విధముగా సారము కలిగిన ఉప్పుగా నుందువు? నీవు దేవుని బిడ్డవని చెప్పుకొనుచు లోకానుసారమైన వస్త్రధారణ, నడవడి, వెలుపటి అలంకరణ, అందముగా కనపడవలనని ఆశించుట చేసిన ఎడల నీవు సారములేని ఉప్పువని గ్రహించుము. కొందరు అలంకరించుకున్న తప్పేమీ కాదని వాదించుదురు. అది ముమ్మాటికి తప్పే. లోకములో జీవించుట కొరకు తగుమాత్రపు వస్త్రధారణ అవసరము కాని లోకమును ఆకర్షించవలనని చేయు ప్రయత్నములన్నీయు దేవునికి విరుద్ధమైన కార్యములుగా కనపడుచున్నవి. దేవుని బిడలుగా ఉన్న మనకు అటువంటి జీవితము తగినది కాదని జ్ఞాపకముంచుకొనవలెను. మనము పరిశుద్ధ గ్రంథమునందరి ఎస్తేరును ఆమె యొక్క జీవితమును గమనించినట్లయితే ఆమె హేగే నియమించిన అలంకరణ తప్ప మరేమీనూ ఆశించలేదు. అయినప్పటికీ దేవుడు ఒక ప్రణాళిక చప్పున ఆమెను ఉన్నతమైన రాణి స్థానములో కూర్చుండబెట్టెను. ఇక్కడ అలంకరణ గురించి మాత్రమే కాదు గాని ఈ లోకములో దేవుని బిడ్డనని చెప్పుకొనుచున్న నీవు ఏ పని చేసినప్పటికీ అది ఇతరులను ఏ విధముగా ప్రభావితం చేయుచున్నదని నీవు ప్రతి దినమును పరీక్షించుకొనవలెను. అది మంచి అయినా చెడు అయినప్పటికీ నీవు చేయు పనులను బట్టియే దేవుని నామమునకు మహిమ తెచ్చేవాడివిగాను లేక దేవుని నామమునకు అవమాన కారణముగాను మార్చబడదెవు. మనము లోతు భార్యను చూచినట్లయితే ఆమె దేవుని ఆజ్ఞను మీరి వెనుకకు తిరిగినందున ప్రయోజనము లేని ఉప్పు స్తంభముగా మారెను. అయితే అపోస్తలుడైన పేతురు ప్రసంగించుచున్నప్పుడు అందరి మీదను ఆత్మవర్షము కురిపింపబడి దేవుని సాక్షార్థముగా మార్చబడెను. అంటే ఇక్కడ పేతురు క్రీస్తు నిమిత్తమై సారము కలిగిన ఉప్పుగా మార్చబడినని మనం గ్రహించవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు ఏ విధముగా ఉండదలిచావో నిన్ను నీవు పరీక్షించుకొనుము. అన్ని తెలిసియుండియు దేవుని చేత నడిపించబడి లోతు భార్య వలె ఎవ్వరికిని పనికిరాని ఉప్పు స్తంభముగా మారియున్నావా? లేక ప్రభువును ముమ్మారు తెలియదని బొంకియుండియు సమస్తమును ఆయన కొరకు ప్రయాసపడి లోకమునకు ఉప్పు వలె మారి ప్రభువు నిమిత్తము తన ప్రాణమును సైతం బలి అర్పణగా అర్పించిన పేతురు వలె ఉండియున్నావా? ప్రియమైన దేవుని జనమా, ఏ విధము చేతనైనను మనము పరిశుద్ధపరచబడి ప్రభువు మాదిరిగా ఈ లోకంలో జీవించి ఆయన యొక్క రహస్య రాకడలో కనపడుటకు ప్రభువే మనందరికీ సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.